ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇదైతే ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో. నేను ఎందుకు ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఫుడ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ నా గురించి అంతా ఈ వీడియోలు అనేది చెప్తాను. యాక్చువల్లీ నా పేరు నూతన అండ్ నేనైతే ఎంకామ్ చేశాను. జిఎల్గా 6 months చేశాను అనమాట. ఇలా ఎంకామ్ అవగానే నా మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయ్యాక కూడా నేను 6 months జాబ్ చేశాను. తర్వాత ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అవ్వడం, సో ఫుల్ బెడ్ రెస్ట్, చూసేవాళ్ళు లేక, సో ఇంకా రిస్క్గా డ్రైవింగ్ ఇట్లాంటి ఏం పెట్టుకోకుండా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంట్లో. సో చాలా వామిటింగ్స్ హెవీగా ఉండేది. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. డెలివరీ అయ్యాక మా నిక్కిగాడు ఫుల్ సూపర్ కిడ్ అనమాట. అట్లాంటి కిడ్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా ఉంచేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను అట్లాగా 1 year దాకా మా నిక్కి గారిని హ్యాండిల్ చేశాను. తర్వాత సరే జాబ్కి వెళ్దాం అనుకునే టైంకి మళ్ళీ కన్సీవ్ అవ్వడం, ఇంకా వేరే ఛాన్స్ లేక ఇంకా నియర్లీ ఇప్పటికి 3.5 years నుంచి నేను నా లైఫ్ అనేది జర్నీ స్టాప్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటంటే సెకండ్ ఇన్కమ్ కోసం నేనైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సెకండ్ ఇన్కమ్ ఎందుకు అని అనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఫ్యామిలీకి సెకండ్ ఇన్కమ్ లేకపోతే కష్టం. అంటే ఓకే రన్ అవుతుంది, ఒక మా హస్బెండ్ అయితే ఓకే రన్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏదైనా పిల్లలకి సడన్గా ఏదైనా కొనాల్సి వచ్చినా, లేదంటే నాకే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా వేరే ఇంకా ఆపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏదైనా కొనాలనుకో, తర్వాత వచ్చి సినిమా ఆపుకోవాలి, అట్లా కొన్ని ఆపుకోవాల్సి వస్తున్నాయి అని చెప్పేసి సెకండ్ ఇన్కమ్ కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా చూసాము, బట్ అవన్నీ మనకి సెట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే నా ఫీల్డ్ వేరే, టీచింగ్ అంటే వెళ్ళి చెప్పడమే తప్పించి ఇంకా ఆన్లైన్ ఇట్లాంటివి ఉండవు. సో చాలా ట్రై చేసాము. సో ఇంకేం చేయాలి అనే టైంలోనే నాకు ఈ ఆలోచన అనేది వచ్చింది. చాలా ఆన్లైన్ బిజినెస్ ఉన్నాయి కదా, సో మిన్నీ ఇంటి రుచులు, పట్టణంలో పల్లె రుచులు, సో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నాకు ఆలోచన అనేది వచ్చింది. బట్ ఏం చేయాలి అనేది ఒక డౌట్ ఉండేది. సడన్గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా వీడియోస్ చూడండి లాస్ట్లో స్ప్రౌటెడ్ రాగి, స్ప్రౌటెడ్ మిల్లెట్ జావా ఇట్లాంటివే నేను మా పిల్లలకి పెడుతూ ఉండేదాన్ని, డ్రై ఫ్రూట్ పౌడర్. సో అవి ఎందుకు మనం సేల్ చేయకూడదు అనే థాట్ వచ్చింది. బట్ ఏదైనా కొంటారా అనే డౌట్ అనేది ఉండేది. బట్ నియర్గా ఇప్పటికి నేను స్టార్ట్ చేసి 5th month, ఈ 4 monthsలోనే నేను అనుకోవడానికి డబల్ సక్సెస్ అయితే అయింది. సో నాకు ఎంతో లక్షల్లో సేల్ అయిపోవాలి అండ్ వేలలో అయిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. బట్ నాది ఏది వేస్ట్ అవ్వకూడదు, ప్రిపేర్ చేసింది తక్కువ క్వాంటిటీ అయినా మంచి క్వాలిటీతో కస్టమర్స్కి ఇవ్వాలి అనేది ఒక చిన్న మోటివ్ అంతే. సో అట్లాగే ఇప్పటిదాకా ఏది కూడా వేస్ట్ అవ్వలేదు, హ్యాపీగా అన్నీ సేల్ చేసేదానే వచ్చాను. స్ప్రౌటెడ్ రాగి, మిల్లెట్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ బాత్ పౌడర్, ఈ 4 పౌడర్స్తోని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో కస్టమర్ రాగి పౌడర్ రాగి లడ్డు చేయమని, అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఓట్స్ లడ్డు, అండ్ అలాగే కరివేపాకు కారం పొడి, ఫ్లాక్సీడ్ కారం పొడి, ములగాకు కారం పొడి, సో ఇట్లా ఒక్కొక్క ఐటెం పెంచుకుంటూ వచ్చాము. మినిమం ఇప్పుడు 50+ ఐటమ్సే మనం ప్రిపేర్ చేస్తాము, మన లిస్ట్లో ఉన్నాయి మన మెనూలో. దాన్ని బట్టి మీకు తెలిసిందే కదా. సో మీరు ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి మనము డెలివరీ చేయడమే. ఏది ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో స్టోర్ అనేది అస్సలు పెట్టుకోను. నేనైతే ఇందులో ఉండేవి కూడా పెట్టుకోను, ఎందుకంటే మిల్లెట్స్, జంతుకులు ఇవి 3 months దాకా ఉంటాయి. బట్ కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాతే ప్రిపేర్ చేస్తాను అనమాట. అవ్వచ్చు కాజు మసాలా కానీ ఇవి ఏవైనా స్టోర్ ఉంటాయి, బట్ అయినా కూడా సో ఇట్లా అయితే మన బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకే ఆ రీజన్స్ బట్టి ఫైనాన్షియల్ కోసమే స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఐటమ్స్ ఎందుకంటే ఇప్పుడు చాలా హెల్దీ అండి పిల్లలకి మిల్లెట్స్ అనేవి స్టార్ట్ చేయడము. చాలామందికి మిల్లెట్స్ అనేవి హెల్దీ అని తెలుసు, బట్ అవి ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను కదా, క్లీన్ చేయడానికి కానీ స్ప్రౌట్స్ తెప్పించడానికి కానీ ఇది 1 week ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు మనం ఒక 1 day నానబెట్టాలి, 2-3 days దాన్ని మంచిగా స్ప్రౌట్స్ చేయాలి, లేకపోతే బూజు కట్టేస్తాయి, మొత్తం స్పాయిల్ అయిపోతాయి. సో అట్లా ప్రాసెసింగ్ అనేది మంచిగా తెలిసి ఉండాలి. అండ్ తర్వాత మనం పౌడర్ చేయాలి అండ్ స్టోరేజ్ కూడా మంచిగా చేయాలి. సో ఎక్కువ డేస్ ఉండవు, మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా స్ప్రౌటెడ్ ఏవి 3 months దాటి ఉండవు. సో అందుకు ఎక్కువ యూస్ చేయడం అనేది జరగదు. అండ్ బయట ఎక్కడైనా స్ప్రౌటెడ్ రాగి 1/2 kg 250 ఆ రేంజ్లో ఉంటుంది. సో నేను ఎందుకంటే మనకి నేను కొన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో అవే ఐటమ్స్ తక్కువ ప్రైస్లో ఇవ్వాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇదైతే స్టార్ట్ చేశాను. ఇది నేను కంటిన్యూ చేస్తానా లేదంటే మధ్యలో ఆపేసి
నేను మళ్ళీ నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తాను అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను, బట్ మంచి సక్సెస్ అయితే ఇస్తున్నారు మీరు. సో ఆ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ ఇంకా తర్వాత విషయంలోకి వస్తే నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా లాస్ట్ వీడియోలో. నేను మంచిగా వ్లాగ్స్, పిల్లలు ఏం ఫుడ్ పెడతాను, పిల్లలకి ఎట్లాగా రెసిపీస్ చేస్తాను, స్కిన్ కేర్, వాళ్ళ హెల్త్, ఇట్లాంటివి అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉన్నాను. మంచిగా సపోర్ట్ అనేది ఉంది. మధ్యలో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ ఇవి మంచి క్లమ్జీగా అయిపోతుంది, చాలా క్లమ్జీగా. నాకే చూడడానికి క్లమ్జీగా అనిపిస్తుంది, ఇంకా మీకు అట్లాగా అనిపిస్తుంది అని అనుకున్నాను. అందుకే ఫుడ్కి సంబంధించి ఒక ఛానల్ ఉండాలి, వ్లాగ్స్కి అన్నిటికీ ఒక ఛానల్ ఉండాలి. అందుకే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో మీకు కూడా మన మిలెట్స్ అండ్ ఫుడ్ వన్స్ ట్రై చేశారంటే మీరు మన కంటిన్యూ కస్టమర్ అయితే అయిపోతారు పక్కా. నేనైతే చాలామంది మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి. స్టార్టింగ్లో డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు ఇవన్నీ కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. బట్ వన్స్ రాగి లడ్డు అనేది రేర్, రాగి అనేది కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం నచ్చదు అందరికీ. సో బట్ చేసే విధంగా చేసి తింటే పక్కా ఫిదా అయిపోతుంది అనమాట. సో మన స్టాల్స్కి పెట్టినప్పుడు అట్లా తీసుకుని అక్కడే తింటున్నప్పుడు వాళ్ళ రివ్యూస్ చాలా హ్యాపీగా అనిపించినాయి అనమాట. రాగి లడ్డు కూడా ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అట్లాగా సున్నుండ్లు కానీ, ఫ్లాక్స్ సీడ్ లడ్డు కానీ, ఫ్లాక్స్ సీడ్ యాక్చువల్లీ అవసగింజలు చేదుగా ఉంటాయి. సో దాంట్లో మనం పప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బెల్లంతో అండ్ నెయ్యి వేసి చేసి తినండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో కొన్ని అంటే ఈ హెల్త్కి సంబంధించిన ఏది కూడా టేస్టీగా ఉండదు, అది అందరికీ తెలిసిందే కదా. అంటే ఇప్పుడు కదక్కాయ, కాకరకాయ ఇవన్నీ చేదుగా ఉంటాయి, బట్ చాలా హెల్తీ, బట్ మనం తినం. సో అట్లాగే మంచి టేస్ట్ అంటే హెల్తీవి కూడా టేస్టీగా చేసి మీకైతే మన మెనూలో అయితే యాడ్ అయ్యి ఉన్నాయి. సో మీద చేసేది ఏంటంటే మన వీడియోని సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ గివ్అవేస్ కూడా పెడుతున్నాము. అంటే మన సక్సెస్ నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని మనమైతే గివ్అవే కూడా స్టార్ట్ చేసాం. లాస్ట్ వీక్ విన్నర్ వచ్చి ఐ ఫర్గెట్ దట్, సుప్రియ కాదు. సో ఈ వీక్ విన్నర్ వచ్చి తరుణి కాదు. సో ఇట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిని అయితే మనం మన సక్సెస్లో నుంచి ఒక స్వీట్ వాళ్ళు ఏం కోరుకుంటే అది చేసి అనేది డెలివరీ అనేది చేస్తున్నాము. డెలివరీ కాస్ట్ కూడా మనమే తీసుకుంటున్నాము. యాక్చువల్లీ లాస్ట్ కొరియర్ ఎల్లూరు, దానికి 110 రూపీస్ అయిందనమాట. సో ఆ డెలివరీ ఛార్జెస్ కూడా మనమే పెట్టుకున్నాము. సో అట్లాగే మీరు కూడా లైక్ చేసి మన ఛానల్ని మంచి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, గిఫ్ట్స్ అనేవి తీసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.